మీ పేరు సురేష్ అన్నారు కదా, అవును సార్. మీరు ఇక్కడికి వచ్చారు, ఈ ప్రదేశం చూశారు, మరి మొదటిసారి వస్తున్నారా? లేదు, నేను చాలా ఇయర్స్ నుంచి వస్తున్నాను. కాకపోతే మధ్యలో కొద్దిగా గ్యాప్ వస్తుండే, బట్ లాస్ట్ 1 year నుంచి కంటిన్యూ చేస్తాను. ఎక్కడ ఉంటారు మీరు? నేను ఉండేది బోయినపల్లిలో. బోయినపల్లి. మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా అనిపించింది? మీకు ఏదైనా అనుభవం ఉంటే చెప్పండి. ఖచ్చితంగా సార్, ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మనశ్శాంతి దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం మనం ఏదైతే అనుకుంటున్నామో అవి ఖచ్చితంగా ఇన్స్టెంట్గా రాకపోవచ్చు, బట్ 1 fine day వస్తుంది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ గాట్ మెనీ ఆపర్చునిటీస్. అంటే నాకు కావాల్సినవి కూడా వచ్చేసినాయి నాకు. సో అనుకునే ఒక 50-60% అయింది. ఇంకా త్వరలోనే అవుతుంది. అంటే మీకు ఇక్కడ శనేశ్వరుడితో పాటు ఆయన గురువు గారు కాలభైరవ ఉన్నాడు తెలుసా? తెలుసు ఖచ్చితంగా దర్శనం చేసుకుందాం వారిద్దరిని. ఎందుకంటే కాలభైరవుడితో పాటు ఉన్న శనేశ్వర స్వామి అభయాన్ని ఇస్తారు కాబట్టి, అభయాన్ని ఇస్తున్నారని మీరు కూడా అనుకుంటున్నారా? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా అనుకుంటున్నాం కాబట్టి, మాకు మంచిగా అవుతుంది కాబట్టి ప్రతి శనివారం వస్తున్నాము. ఇలా ఖచ్చితంగా ఇలా 31st శని త్రయోదశి మిస్ కావద్దనేసి ఎంత లేట్ అయినా సరే వచ్చినాం. మీకు శని త్రయోదశి గురించి ఇంకొక చిన్న ఇంపార్టెంట్ విషయం చెప్తాను. త్రయోదశి రోజు అంటే మీరు ఏ శివాలయానికి వెళ్ళినా నందిని ఇట్లా పెట్టుకుని చూస్తారు. ఎందుకు చూస్తారేమో తెలుసా? నందీశ్వరుని ఇలా చూస్తేనట, ఆ నందీశ్వరుడి పైన ఈ త్రయోదశి రోజు శివుడు తాండవం ఆడతాట. అది రీజన్. అందుకు శని త్రయోదశి అనేది చాలా ఇంపార్టెంట్. మీరు మంచి రోజు వచ్చారు, అక్కడి వర్షం పడుతుంది, స్వామివారి దర్శనం చేసుకున్నారు. మీరు రెగ్యులర్ గా వస్తూ ఉండండి. స్వామివారికి 19 వారాలు వచ్చి ఒక దీక్షతో అంటే మనం ఏదో పర్టికులర్ గా డిసిప్లిన్ ఫాలో అవ్వాలని లేదు. మంచి మనసుతో పెట్టుకుని మీరు ఏదన్నా అడగండి, ఆయన తీరుస్తారు. మీరే అన్నారు, అది కావాలంటే మళ్ళీ మనం ప్రూవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన లైఫ్ లో 10th క్లాస్ పాస్ అయిన దగ్గర నుంచి PhD, డబుల్ PhD చదివినట్టు మనం కూడా ధర్మమైన కోరికల్ని కోరుకుపోతే దేవుడు కూడా తప్పకుండా మనకి తీరుస్తాడు. ధర్మమైనవే. వాస్తవం. అంటే మనకు అనుకూలంగా ఉన్నాయి, వీటిని మనం అనుకుంటేనే బెస్ట్. ఏదో మనకు అందది కదా దాన్ని కోరుకుంటే అది దాని పని. అంతే, కరెక్ట్. మాకు కూడా అంటే మంచి జాబ్ రావాలి, పిల్లలు సెటిల్ అవ్వాలని చెప్పేసి నేను అనుకున్నాము. పిల్లలు సెటిల్ అవ్వాలి, మంచి జాబ్ రావాలనుకున్నాం. కానీ చాలా చక్కగా మంచి ఆపర్చునిటీ అంటే అతను మేము అనుకోని విధంగా మాకు బాబుకి లైఫ్ దొరికింది. అంటే బిజినెస్ లో వాళ్ళ పార్ట్నర్స్ కూడా 100% కోవిడ్ తర్వాత నుంచి టర్న్ అయిపోయింది. అసలు లైఫ్ అసలు మేము అనుకోని రీతిలో టర్న్ అయిపోయింది అన్నమాట. ఇంకొక కోరిక ఉంది, ఆ కోరిక కూడా తొందరగా తీరాలని అనుకుంటున్నాం. బయటికి చెప్పకండి, చెప్పట్లేదు. మంచిది. థ్యాంక్ యూ.